యూట్యూబ్ ప్రేక్షకులైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. మనమందరూ బాగుండాలని నేను శ్రీ అన్నపూర్ణ సమేత ముక్తేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు మనము కాళ్ళు తిమ్మిర్లు లేదా ఒళ్ళు తిమ్మిర్లు గురించి చెప్పుకుందాం. ఇవి ఎలా తగ్గుతాయి? కొంతమందికి కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయండి. కొన్ని రకాల మందులు వాడేవారికి, కొన్ని రకాల రోగాలు ఉన్నవారికి కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి. అరికాళ్ళు కూడా తిమ్మిర్లుగా ఉంటాయి, అలాగే చేతులు తిమ్మిర్లుగా ఉంటాయి. ఒళ్ళు కూడా కొంచెం తిమ్మిరిగా ఉన్నట్టు, అక్కడక్కడ ఏదో సురుకుమన్నట్టు ఉంటుందండి. ఇవి తగ్గాలంటే చాలా సులువు. ఏంటంటే మన బత్తాయికాయలు ఉంటాయి కదా, బత్తాయి పళ్ళు, మంచి ముదరకాయలు. ఆ బత్తాయి రసం రోజుకి ఒక కాయ త్రాగినట్లయితే, రసం అందులో పంచదార కలుపుకోని అవసరం లేదు, కలుపుకున్నా ఏం పర్వాలేదు. అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, షుగర్ పేషెంట్లు అయితే పంచదార కలుపుకోకూడదు, ఉత్తి రసం తాగొచ్చు. అది కూడా ఒక గ్లాసు, అంటే ఒక కాయ తాగాలి. ఒక కాయకి మించి తాగకూడదు, రోజుకు ఒక కాయ తాగాలండి. అలా తాగినట్లయితే శరీరంలో తిమ్మిర్లు తగ్గిపోతాయండి.